జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పోల్ టర్నౌట్ రికార్డు స్థాయిలో నమోదైంది, 69% నమోదైనట్టుగా తెలుస్తోంది. అండ్ 2023లో జరిగిన టెర్రర్ ఇన్సిడెంట్స్తో పోల్చితే, అంటే 2014తో పోల్చితే 2023కి తీవ్రవాద దాడులు, ఉగ్రవాద దాడుల సంఖ్య విపరీతంగా తగ్గింది. ఆల్మోస్ట్ 2014లో 222 టెర్రర్ ఇన్సిడెంట్స్ జరిగితే 2023కి వచ్చేసరికి 23 అంటున్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ శాంతి భద్రతల పునరుద్ధరణ జరిగింది. జమ్మూ కాశ్మీర్ అంటే అల్లకల్లోలమని ఒక విపరీతమైనటువంటి, అక్కడికి పోవాలంటేనే భయపడే రోజుల నుంచి ఈ రోజు అక్కడికి టూరిస్టులు కూడా రికార్డు స్థాయిలో వెళుతున్న మన నంబర్లు మనకు కనబడుతున్నాయి. అండ్ అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సరే, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తర్వాత సంగతి. కానీ బట్ ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి, ఎలక్షన్స్ గురించి అండ్ టెర్రర్ ఇన్సిడెంట్స్ తగ్గిన విధానం గురించి మీ విశ్లేషణ ఏంటి? ఒక ఎలక్షన్లో అయితే ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ పార్టీ గెలిచిన ఎలక్షన్లో 4% ఓట్లు పడ్డాయి. 4%? అందులో వీడు గెలిచి ఎంపీ అవుతాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అయిపోతాడు. నేను ముఖ్యమంత్రి అంటాడు. అంటే 96% మంది ఓటేయలేదు. రాహుల్ గాంధీ ఏమంటాడు, బీజేపీకి 33% వచ్చింది అంటే మిగతా 67% మంది బీజేపీకి ఓటేయలేదు. అది రాహుల్ గాంధీ లాజిక్. ఇక్కడ 4% పెట్టి మీ ముఖ్యమంత్రి తయారు చేయించుకున్నాడు. సాయి గారు, ఈ ఫిగర్స్ లో కూడా చాలా ఎప్పుడు చెప్తారు కదా, ఫిగర్స్ డోంట్ లై అంటారు. అది కరెక్టే. 2014లో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూస్తే, అంటే మోదీ గవర్నమెంట్ వచ్చింది 2014 అనుకోండి. ఇప్పుడు చాలా మంది అంటారు మోదీ గారు ఉన్నారు కదా జూన్లో, కానీ ఆయన వచ్చి చైర్ మీద కూర్చొని కొన్ని యాక్షన్ తీసుకునే దాకా డిసెంబర్ అయిపోయింది. 2014 టు 2024 కంపారిజన్ చేసుకుందాం. ఇయర్ టు ఇయర్ కంపారిజన్ అంటారు, వై టు వై అంటారు. దాంట్లో 2014లో 222 ఇన్సిడెంట్స్ జరిగింది సాయి గారు. 2024 సెప్టెంబర్ దాకా ఇప్పుడు జరిగింది మొత్తం 23, అంటే 10%. ఓకే, బై డిసెంబర్ ఒక ఎక్స్ట్రాపులేట్ చేసి 15% మంది పెట్టుకున్నాం. డిఫరెన్స్ చూడండి ఎంత పెద్ద ఎందుకు వచ్చిందంటే, ఇది ఫస్ట్ నిన్న కూడా ఒక టెలివిజన్ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూనే చెప్పాను. జమ్మూ కాశ్మీర్లో లాస్ట్ 5 సంవత్సరాల్లో, దానికన్నా ముందు కూడా తీసుకోండి, రాళ్ళు విసరడం అని జరిగింది ఎక్కడైనా? లేకుంటే వాళ్ళ దగ్గర ఫ్రైడే ప్రేయర్స్ కానీ మన దగ్గర ఓల్డ్ సిటీలు జరుగుతున్నట్లు అక్కడ కూడా రాళ్ళు కొడుతుండే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద. బయటికి రాగానే రాళ్ళు కొట్టడం ఫస్ట్. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో రాళ్ళు విసరడం అక్కడ బంద్ అయిపోయింది. మొత్తం ఇండస్ట్రీ బంద్ అయిపోయింది. అది ఒకటి డిమానిటైజేషన్, రెండవది ఆర్టికల్ 370, థర్డ్ మోదీ గవర్నమెంట్ టఫ్ నామ్స్, సెక్యూరిటీ కానీ పోలీస్ కానీ ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం చూసాం, ఓల్డ్ సిటీలో కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా నుంచి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కానీ దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్స్ మళ్ళీ సెక్యులర్ పాలసీస్కి వెళ్ళిపోయి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది ఓల్డ్ సిటీలో. కానీ ఇప్పుడు కూడా ఫ్రైడే రోజు నేను మా ఇంటి అల్వాల్ నుంచి వస్తున్నప్పుడు ఫ్రైడే పొద్దున్న నుంచే యూ కెన్ సీ ఆర్ఐఎఫ్ వాళ్ళ వ్యాన్స్ వెళ్తూనే ఉంటుంది ఓల్డ్ సిటీకి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళది, వాటర్ క్యానన్ కానివ్వండి, టియర్ గ్యాస్ కానివ్వండి, మిగతా అన్నీ వెళ్తూనే ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే ఒక డ్రిల్ లాగా వెళ్తుంది అనమాట. ఎందుకు ఇట్లా జరిగిందండి? దాట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒకటి, మన అందరూ తెలుసు, ఒక గవర్నమెంట్ వెరీ టఫ్ గవర్నమెంట్ మోదీ గారిది. మనం ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చాలా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు రోజుకి ఎక్కడ గ్రెనేడ్ పడుతుందో అని ఒక సెక్యూరిటీ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా అంత కంప్లీట్గా వైపౌట్ కాలేదు సాయి గారు. కానీ ఈ 1/10 అయినప్పటికీ ఎలక్షన్ చూడండి 69% అనేది తక్కువ కాదు. మన హైదరాబాద్లో జరగలేదు సాయి గారు, ఇంత పీస్ఫుల్గా ఉన్న హైదరాబాద్లో అంత ఓట్లు పడలేదు. అంటే కాశ్మీర్ వాళ్ళ ప్రజలు, ఎందుకంటే ఎప్పుడైనా కాశ్మీర్లో ఈసారి ఐ థింక్ రెసాయ్ ఒక్కటే ఏరియాలో ఈ ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే అక్కడ టెర్రర్ అటాక్స్ ఉండే, మీకు గుర్తుంది. దట్ ఈస్ ఓన్లీ డిస్ట్రిక్ట్ వేర్ ఐ థింక్ ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. కానీ ఈ ఎందుకు తగ్గిందంటే డెఫినెట్గా సెక్యూరిటీ ఫోర్సెస్కి అప్పర్ హ్యాండ్ ఇచ్చారు. ఆర్మీ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, మిగతా రాష్ట్రీయ రైఫిల్స్కి చాలా మటుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇన్సిడెంట్స్ ఉంది, లేదని లేదు. మీరు మన చూస్తుంటారు దోడా ఏరియాలో కానివ్వండి, మిగతా ఏరియాలో ఇప్పుడు కూడా అటాక్స్ జరుగుతున్నాయి. కానీ సాఫిస్టికేట్ అయిపోయారు. దే ఆర్ యూజింగ్ జీపీఎస్ కోఆర్డినేట్స్, శాటిలైట్ ఫోన్స్. ఎందుకంటే నార్మల్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తే ట్రాక్ చేస్తారు, మన ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నట్లు చేసి కొట్టేస్తారు వాళ్ళు. సో కొంచెం ట్రైనింగ్, మంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వస్తున్నారు టెర్రరిస్ట్. దే హావ్ బీన్ ట్రైన్డ్ ఫర్ ఇట్. ఇప్పుడు జరిగిన దాంట్లో దోడా అటాక్లో కూడా 2 నెలల ముందు ఎందుకు చేశారంటే ఎలక్షన్ ఆపడానికి ట్రై చేశారు. అప్పుడు ఎలక్షన్ అనౌన్స్ కాలేదు ఆ టైంకి. దే వాంటెడ్ టు స్టాప్ ద ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు ప్రూవ్ దట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు అసలు ఎలక్షన్ వద్దంటున్నారు, ఆర్టికల్ 370 మాకు వాపస్ కావాలంటున్నారు. కానీ 69% మంది బట్టి ఓటు చేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు ఓటు చేస్తారు సాయి గారు చెప్పండి? సో ఈ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్సెప్ట్ 1 డిస్ట్రిక్ట్ ఇన్ జమ్మూ, నేను చెప్పినట్టు రెసాయ్ డిస్ట్రిక్ట్లో, మిగతా అన్ని ప్లేసెస్లో దెర్ హావ్ బీన్ వెరీ గుడ్ ఓటర్ టర్న్ అవుట్. ఐ థింక్ అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు దట్
వీ విల్ కండక్ట్ ద ఎలక్షన్ అండ్ వీల్ షో దమ్ హౌ ఇట్ ఇస్ డన్ అనేది. సో రియాసీలో ఒక్కటే మనం చూసాం ఇన్సిడెంట్స్ ఉండే, టెర్రర్ అటాక్ ఉంటే, చాలా పెద్ద బస్సు మీద దాడి జరిగింది, ప్యాసింజర్స్ 8 మంది చనిపోయారు. సో రియాసీలో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి పక్కన పెడితే మిగతా ఓవరాల్ 2014 జరిగిన 200+ ఇన్సిడెంట్స్ 23 వచ్చింది. దాంట్లో ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ సాయి గారు, ట్రాజిక్ స్టాటస్, ఇంట్రెస్టింగ్ అని చెప్పలేము మనం. సివిలియన్స్ అప్పుడు చనిపోయింది 2014లో 29 మంది ఉంటే 16 అయిపోయారు. సెక్యూరిటీ ఫోర్సెస్ 47 మంది చనిపోయారు 2014లో, 2024లో అది 23 అయింది. దాంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈసారి కాశ్మీర్లో 4 చనిపోయారు. అంటే మనం మాట్లాడని చెప్పాలి, చనిపోయింది చెప్పకూడదు మన సెక్యూరిటీ ఫోర్స్. 23 మంది జమ్మూలో మాట్లాడు. దట్ ఈస్ బికాస్ ద ఫోకస్ ఆఫ్ టెర్రర్ హెస్ షిఫ్టెడ్ టు జమ్మూ నౌ. కాశ్మీర్ వైపు మొత్తం లీడర్షిప్ని కొట్టేశారు. మన ఇజ్రాయెల్ హెజ్బుల్లాని ఎట్లా ఖతం చేశారో మన వాళ్ళు కూడా అంతే ఖతం చేసేసారు. మొత్తం టెర్రర్ ఆపరేటివ్స్ వాళ్ళ లీడర్స్ని ఫినిష్ చేసేసారు. కరెక్ట్. కానీ టెర్రరిస్ట్ కిల్డ్ కూడా చూడండి, 2014లో ఆ టెర్రరిజం చాలా పీక్లో ఉన్నప్పుడు 110 మంది, ఇప్పుడు 45 మంది, దాంట్లో కాశ్మీర్లో 35 మందిని చంపారు సెక్యూరిటీ ఫోర్సెస్. సో దెర్ ఇస్ తగ్గిపోయారు, అక్కడ కూడా తగ్గిపోయారు, ఎందుకంటే ఎక్కువ మంది టెర్రరిస్టులు ఉన్నారు. టెర్రరిస్ట్ చాలా ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోయింది టెర్రరిస్ట్. నంబర్స్ ఆఫ్ రిడ్యూస్, సెక్యూరిటీ ఫోర్సెస్ మాట్లాడడం తగ్గింది, టెర్రరిస్ట్ కూడా తగ్గిపోయింది, చనిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం సివిలియన్ డెత్ కూడా తగ్గింది, చాలా మంది తగ్గింది. సో గ్రెనేడ్ అటాక్లు తీసుకోండి, 2014లో 23 గ్రెనేడ్ అటాక్ జరిగింది, 9 IED అటాక్స్ జరిగింది, 41 హర్తాళ్ళు ఉండే. అసలు హర్తాళ్ళు ఇప్పుడు అసలు లేవు. 2024లో 0. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అందరు చెప్తారు ఈ కాశ్మీర్లో ఉన్న 4 డిస్ట్రిక్ట్ మనం చూస్తున్న 7 డిస్ట్రిక్ట్లో 4 కుల్గామ్, షోపియాన్, పుల్వామా అండ్ శ్రీనగర్, దీస్ ఆర్ ఆల్ హాట్ బెడ్స్ ఆఫ్ టెర్రర్ అని చెప్పొచ్చు ఒక టైం. కరెక్ట్. ఈసారి ఓటర్ టర్న్అవుట్ అక్కడ ఎక్కువ ఉండే. సో యూఆర్ సీయింగ్ ద డిఫరెన్స్ చేంజ్. ఈవెన్ జైల్లో ఉన్న ఇంజనీర్ బెయిల్ తీసుకొని, పెరోల్ తీసుకొని వచ్చి బయట ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాడు బెయిల్ తీసుకొని. దట్ ఈస్ షోస్ ద డిఫరెన్స్. వీళ్ళందరూ ముందు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి తిరిగేటోళ్ళు యసీన్ మాలిక్ వాళ్ళతోని, ఇప్పుడు వీళ్ళందరూ దే కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్, దే యాక్సెప్టెడ్. సరే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ సాయి గారు. కానీ ద మెయిన్ థింగ్ ఇస్ వీళ్ళందరూ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కింద ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీకి వస్తారు. దే హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇంకా దర్ ఇస్ నో అదర్ ఆర్గ్యుమెంట్ నౌ. సో ఈ టెర్రర్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్న దాని ప్రకారం డెఫినెట్గా ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు కూడా, మొన్ననే ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు కోగ్మండి విలేజ్లో ఒక టెర్రరిస్ట్ని చంపారు అనమాట. సో ఇట్స్ ఆన్గోయింగ్. కంప్లీట్గా వైపౌట్ చేసని చెప్పలేము. ఇజ్రాయెల్ ఎట్లా సిచ్యువేషన్ ఫేస్ చేస్తుందో మనం కూడా అంతే, కానీ ఇజ్రాయెల్ లెవెల్లో మనం లేవు, ఆ లెవెల్లో అంత లేదు ఇక్కడ. కరెక్ట్. ఓకే, బట్ ఆ లెవెల్లో రాకుండా చూసుకోవాలి మనం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు వాళ్ళకి తినడానికి కూడా ఏం లేదు వాళ్ళ దగ్గర, టెర్రరిస్ట్ ఏం చూసుకుంటారు వాళ్ళు. సో దట్ ఈస్ వై నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆల్సో డిక్రీజింగ్ స్లోలీ నౌ. సో మనం కూడా వీ షుడ్ నాట్ లెట్ అవర్ గార్డ్ డౌన్ అట్ ద సేమ్ టైం అండ్ కంటిన్యూ ద గుడ్ వర్క్. వీళ్ళు చెప్తారు స్టేట్హుడ్ అది ఇది అని చెప్తారు, స్టేట్హుడ్ తర్వాత చూసుకుందామని అమిత్ షా గారు చెప్పారు, తర్వాత చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.